తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా పెన్షనర్లు అలాగే ఉద్యోగులకి వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలను క్లియర్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతున్నారు. తెలంగాణలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం విదారకంగా ఉన్నాయి. చెల్లించాల్సిన బకాయిలు శూన్యం. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 16,000 మంది ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బకాయిలు, గ్రాట్యుటీ, కమిటేషన్, జీపీఎఫ్, టీఎస్ఎస్ఐ, సరెండర్ లీవ్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం నిదర్శనం. జీవితాంతం క్రమశిక్షణతో సేవ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇటు తేల్చకుండా నెలల తరబడి నిలిపేయడం అవమానీయం కాదా? ఈ మొత్తాలు గృహం నిర్మించుకోవడానికి, వైద్య చికిత్సకు, అప్పుల చెల్లింపులకు యూజ్ అవుతాయని చెప్పి శాసించిన పెన్షనర్లు నేడు అప్పుల దెబ్బకు, ఈఎంఐల ఒత్తిడితో, అనారోగ్యంతో, మానసిక వేదనతో కుమిలిపోతున్నారు. సో వృద్ధాప్యంలో ఇలాంటి అవమానకర పరిస్థితి ఎవరికీ రాకూడదంటున్నారు. ఆవేదనలో ఒత్తిడికి గురైన కారణంగా ఇప్పటి వరకు సుమారు 28 మంది పెన్షనర్లు మరణించడం ఈ సమస్య భయంకర తీవ్రతను చూపుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరణాల కంటే భయంకరమైన విషయం పెన్షనర్లు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 2024 మార్చి తర్వాత రిటైర్మెంట్ అయిన వృద్ధ పెన్షనర్ల జిల్లాల వారీగా ఐక్యమై రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రూపంలో రాష్ట్ర స్థాయిలో బకాయిల సాధన సమితిని ఏర్పాటు చేశారు. వైద్య సమస్యలతో, వయస్సుతో బాధపడుతున్న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంఓ వరకు వినతిపత్రాలు సమర్పించారు. వాగ్దానాలకే పరిమితమై అమలు మాత్రం కనిపించకపోవడం నిరాశ కలిగిస్తుంది. డిసెంబర్ 17 నాడు మనం పెన్షనర్లకు కృతజ్ఞత తెలియజేసే వేళ తెలంగాణలో వేలాది పెన్షనర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండడం ఎంత దురదృష్టకరం. జాతీయ పెన్షనర్స్ డే సందేశం స్పష్టం చేసింది. పెన్షన్ భిక్ష కాదు, హక్కు. దేశ నిర్మాణానికి సేవ చేసిన పెద్దలను తల్లిదండ్రుల్లా గౌరవించి వారికి రావాల్సిన బకాయిలను వెంటనే అందించడమే నిజమైన మానవీయ పాలనకు నిదర్శనం. ప్రజాప్రతినిధులు తమ వేతనాలు, అలవెన్స్ని నిలిపివేస్తే ఒక్కరోజు కూడా తట్టుకోవడం కష్టం. అయితే వేలాది వృద్ధులు రిటైర్మెంట్ బకాయిలను ఆర్థిక లోటు పేరుతో నిలిపేయడం ఎంతవరకు న్యాయం? 2-3 పెన్షన్లు తీసుకునే వారు ఉన్న చోట ఒక పెన్షన్కు నోచుకున్న వృద్ధులకు రిటైర్మెంట్ బకాయిలు ఆలస్యం కావడం మానవత్వానికి ప్రశ్న. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకపోవడం వల్ల పెన్షనర్లు మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. జాతీయ పెన్షనర్స్ డే సందేశాన్ని గౌరవించాలంటే రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వం మాటలు కాదు, కార్యాచరణ చూపాలని చెప్పేసి పెన్షనర్లు కోరుతున్నారు.